నాలుగున్నరేళ్లలో పింఛను మొత్తాన్ని 10 రెట్లు చేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. వైఎస్ హయాంలో పేదలకు పెద్దగా చేసిందేమీ లేకపోయినా రెట్టింపు ప్రచారం చేసుకున్నారని విమర్శించారు. పాదయాత్ర పేరిట జగన్ విలాసయాత్ర చేశారని ఎద్దేవా చేశారు. ప్రతి శుక్రవారం జగన్ ఇంటికెళితే తాను 208 రోజులు ఇంటికి వెళ్లకుండా పవిత్ర లక్ష్యంతో పాదయాత్ర చేశానని చంద్రబాబు గుర్తు చేశారు. రాష్ట్రానికి రావాల్సిన 32,000 కోట్ల రూపాయలను ప్రధాని కార్యాలయం ఆపినా మోదీ సర్కార్పై జగన్ నోరు తెరవడం లేదన్నారు. మోదీ అంటే భయపడే వ్యక్తి రాష్ట్రానికి ఏం న్యాయం చేస్తారని ప్రశ్నించారు. కేసీఆర్తో కలిసి రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధిస్తానని జగన్ చెప్పడమే తెరాసతో వైకాపా లాలూచీకి నిదర్శనమని పేర్కొన్నారు. ఈ నెల 18న ఎన్టీఆర్ 23వ వర్ధంతిని పేదల పండుగలా నిర్వహించాలని నేతలు కార్యకర్తలకు టెలికాన్ఫరెన్స్ లో ఉద్బోధించారు. ఎన్టీఆర్ జీవిత చరిత్రపై తెరకెక్కిన చిత్రం అందరికీ స్ఫూర్తినిస్తోందని చెప్పారు. నాలుగున్నరేళ్లలో పింఛను మొత్తాన్ని 10 రెట్లు చేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. వైఎస్ హయాంలో పేదలకు పెద్దగా చేసిందేమీ లేకపోయినా రెట్టింపు ప్రచారం చేసుకున్నారని విమర్శించారు. పాదయాత్ర పేరిట జగన్ విలాసయాత్ర చేశారని ఎద్దేవా చేశారు. ప్రతి శుక్రవారం జగన్ ఇంటికెళితే తాను 208 రోజులు ఇంటికి వెళ్లకుండా పవిత్ర లక్ష్యంతో పాదయాత్ర చేశారని చంద్రబాబు గుర్తు చేశారు. రాష్ట్రానికి రావాల్సిన 32,000 కోట్ల రూపాయలను ప్రధాని కార్యాలయం ఆపినా మోదీ సర్కార్పై జగన్ నోరు తెరవటం లేదన్నారు. మోదీ అంటే భయపడే వ్యక్తి రాష్ట్రానికి ఏం న్యాయం చేస్తారని ప్రశ్నించారు. కేసీఆర్తో కలిసి రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధిస్తానని జగన్ చెప్పడమే తెరాసతో వైకాపా లాలూచీకి నిదర్శనమని పేర్కొన్నారు. ఈ నెల 18న ఎన్టీఆర్ 23వ వర్ధంతిని పేదల పండుగలా నిర్వహించాలని నేతలు కార్యకర్తలకు టెలికాన్ఫరెన్స్ లో ఉద్బోధించారు. ఎన్టీఆర్ జీవిత చరిత్రపై తెరకెక్కిన చిత్రం అందరికీ స్ఫూర్తినిస్తోందని చెప్పారు.